హాయ్ ఫ్రెండ్స్, మీ శ్రవంతిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. ఇవాళ రెసిపీ వచ్చేసి ఒకే వీడియోలో మీకు రెండు రెసిపీని అయితే షేర్ చేయబోతున్నాను. గార్లిక్ బటర్ నాన్, దీనికి కాంబినేషన్ వచ్చేసి కడాయి పన్నీర్. ఈ వీడియోలో మీకు రెండు రెసిపీని అయితే షేర్ చేయబోతున్నాను. గార్లిక్ బటర్ నాన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మీకు చూపించబోతున్నాను. ఈ బటర్ నాన్ ప్రిపేర్ చేసుకోవడం చాలా కష్టము, చాలా ప్రాసెస్ అని అనుకుంటారు, కానీ చాలా సింపుల్గా నేను చూపించినట్టు మీరు ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే మనం ఏ రెస్టారెంట్ వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే మళ్ళీ చేసుకొని తింటాం, అంత బాగుంటుంది. కాబట్టి వీడియోని లేట్ చేయకుండా వీడియో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ చూస్తే మీకు కొన్ని టిప్స్ కనుక అర్థమైపోతాయి. ముందుగా నేను ఒక పెద్ద బౌల్లో ఫుల్ గ్లాస్ వరకు మైదా పిండి తీసుకున్నాను. ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్, ఒక హాఫ్ టీ స్పూన్ షుగర్ వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుని చక్కగా పిండిని ఒకసారి కలుపుకోవాలి. షుగర్, సాల్ట్ పిండిలో బాగా మిక్స్ అయ్యేంత వరకు చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, వంట సోడా అంటారు కదా, వంట సోడా వేసేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్ వరకు మజ్జిగ, మరీ పూర్తిగా గడ్డలాంటి పెరుగు కాకుండా చిలికిన మజ్జిగ ఉంటుంది కదా, ఒక హాఫ్ కప్ వరకు వేసేసుకొని ఫస్ట్ పిండిని చక్కగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిగానే వాటర్ పోసుకుంటూ చపాతీ పిండి కంటే కొంచెం మెత్తగా కలుపుకోవాలి. మీరు పిండిని ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే బటర్ నాన్స్ అంత పర్ఫెక్ట్గా వస్తాయి. పై వరకు పొంగుతూ చక్కగా వస్తాయి. కాబట్టి మీరు పిండిని పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత పైనుండి ఆయిల్ అప్లై చేసేసి మూత పెట్టేసి పిండికి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇవ్వాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత మనం క్యాప్ తీసి చూసే పిండి అనేది సాఫ్ట్గా నానిపోతుంది. చూడండి, మనం పిండిని ఎటువైపు మలిస్తే అటువైపు అయితే మలగాలి, అంత సాఫ్ట్గా అయిపోవాలి. ఇప్పుడు పిండి మనకు పర్ఫెక్ట్గా నానిపోయింది కదా, పిండిని పక్కన పెట్టేసుకొని ఒక చిన్న బౌల్లో మెల్ట్ అయిన బటర్ని ఒక 3 or 4 స్పూన్స్ అయితే తీసుకోవాలి. మెల్ట్ అయిన బటర్ని ఒక చిన్న బౌల్లో తీసుకున్న తర్వాత ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా చాప్ చేసుకోవాలి, సన్నగా తురుముకోవాలి. మాంజీర్ పీటకి ఇలా వెల్లుల్లి తురుముని సన్నగా తురుముకొని బటర్లో వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తురుముని ఒక హాఫ్ కప్ వరకు వేసుకోవాలి. ఈ బటర్లో గార్లిక్ అండ్ కొత్తిమీరని చక్కగా కలుపుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పిండిని తీసుకోవాలి. మనం ఆల్రెడీ పై వరకు పిండి ఉబ్బుతూ పైకి వచ్చింది కదా, పిండిని మరొకసారి మంచి చక్కగా కలుపుకున్న తర్వాత మనం చపాతీకి ఏ విధంగా అయితే ఉల్లెలు అయితే పెడతామో మీకు నచ్చిన షేప్లో ఉల్లెని, పెద్ద సైజ్ అంటే పెద్ద సైజ్, చిన్న సైజ్ అంటే చిన్న సైజ్ ఉల్లెని తీసుకొని మనం పొడి పిండిలో ఉల్లెని పెట్టుకొని ఓవెల్ షేప్లో మనమైతే నాన్స్ ప్రిపేర్ చేసుకోవాలి. మీరు రౌండ్గా అనుకుంటే రౌండ్గా చేసుకోండి. ముఖ్యంగా మనకు రెస్టారెంట్లో ఓవెల్ షేప్స్ ఉంటాయి కదా, ఓవెల్ షేప్లో ఇలా మనం చక్కగా చేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మనం ఈ బటర్ నాని అంతా ఒకే విధంగా, ఎక్కడ కూడా లావుగా ఒక దగ్గర సన్నగా కాకుండా అంత సమానంగా వచ్చేటట్టు ఇలా ఓవెల్ షేప్లో చక్కగా మనం ఒత్తుకోవాలి. ఈ బటర్ నాన్స్ని అయితే చూడండి, అన్నీ ఇదే విధంగా ఉల్లలు పెట్టుకుంటూ పొడి పిండిలో పెట్టుకుంటూ మందగా పల్చగా కాకుండా సమానంగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటూ మనం అన్నీ ఇలాగే చపాతీలాగా ఓవెల్ షేప్లో ఈ నాన్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మనం ఒక 2-3 పిండి అయిపోయేంత వరకు ఒక 2-3 ఇలా చేసుకొని పక్కకు పెట్టేసుకున్నామనుకో కాల్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి, చపాతీల ప్యాన్ పెట్టేసి లేదంటే దోశ ప్యాన్ పెట్టేసి ఇలా హీట్ అయిన తర్వాత మనం ఫస్ట్ నాన్ వేసుకోవాలి. నాన్ వేసుకున్న 2 మినిట్స్కి బబుల్స్ లాగా పై వరకు పొంగుతూ వస్తాయి. చూడండి, ఈ విధంగా పై వరకు పొంగుతూ రాగానే మనం దీన్ని రివర్స్లో వేయాలి. పట్కార్ తోటి కానీ ఇలా స్పూన్తో కానీ మనం ఇలా రివర్స్లో వేసేసి, చూడండి ఇలా రివర్స్లో వేసేసాం కదా, మనం ఆల్రెడీ గార్లిక్ అండ్ కొత్తిమీర తురుముని బటర్లో వేసి కలుపుకున్నాం కదా, ఇలా పైనుండి ఒక స్పూన్ తోటి చక్కగా వేసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి నాన్ మీద. ఇలా వేసేసుకొని పట్కార్ తోటి లైట్గా దాన్ని మనం ప్యాన్ పైన రివర్స్లో వేసేసి పైనే ఇలా వేసేసి మనం జస్ట్ 2 మినిట్స్ కాగానే ఈ నాన్ తీసేసి పక్కన వేసేసుకోవాలి. అలాగే మనం చేసిన ప్రతి నాన్ కూడా అలాగే ఫస్ట్ వేసేసుకోవాలి. వేసేసుకున్న 2 మినిట్స్లోకి మనకు బబుల్స్ వస్తాయి. బబుల్స్ వచ్చిన తర్వాత రివర్స్లో వేసుకోవాలి. ఈ విధంగా రివర్స్లో వేయగానే మనం పట్కార్ తోటి పట్టి దాన్ని మరొకసారి రివర్స్లో వేసేసి మనం కలుపుకున్న బటర్ అండ్ గార్లిక్ కొత్తిమీర పేస్ట్ని అయితే ఈ విధంగా ఒక్కొక్క స్పూన్ తోటి పైనుండి ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసినప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుంది. ఆ వేడికి దీన్ని పట్కార్ తోటి రివర్స్లో ఇట్లా పైన ఇలా వేసేసి వెంటనే 2 మినిట్స్కి తీసేసుకోవాలి. ఈ వేడికి
బటర్ మెల్ట్ అయిపోయి అండ్ గార్లిక్ కొత్తిమీర మంచిగా నాన్కైతే అతుక్కపోతుంది. ఇలా పట్టుకరతోటి మనం తీసేసుకొని పక్కకు ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇలా మనం మిగిలిన పిండి మొత్తం నాన్స్ అన్ని ఇదే విధంగా స్టెప్ బై స్టెప్ 2-3 ప్రిపేర్ చేసుకొని ఇలా నాన్స్ అయితే చక్కగా కాల్చుకోవాలి. మరీ మాడకుండా ఈ విధంగా కాల్చుకోవాలి. ఇప్పుడు మనకు బటర్ నాన్ గార్లిక్ బటర్ ప్రిపేర్ అయిపోయింది కదా, దీనికి కాంబినేషన్ కడాయి పన్నీర్ చూపించబోతున్నాను. మామూలుగా పన్నీర్ అంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. అందులో ముఖ్యంగా కడాయి పన్నీర్ అంటే ఇంకేముంటుంది, లొట్టలు వేసుకొని ప్లేట్ మొత్తం కాల్ చేసేస్తాం, అంత బాగుంటుంది. స్టెప్ బై స్టెప్ మీరు ప్రాసెస్ని చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది కడాయి పన్నీర్. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద కడాయి పెట్టుకున్నాను చూడండి. ఈ కడాయిలో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 ఎండుమిర్చి, 2 లవంగాలు, 2 ఇలాచీలు, కొద్దిగా దాల్చిన చెక్క, కొద్దిగా బండ పువ్వు ఇవన్నీ వేసేసుకొని, అలాగే 1 టేబుల్ స్పూన్ మిరియాలు ఇవన్నీ వేసేసుకొని ఇప్పుడు ఆయిల్ లేకుండా వీటిని దోరగా వేయించుకోవాలి. మరీ దోరగా అంటే మొత్తం మాడిపోయేటట్టు వేయించకుండా దోరగా వేయించుకొని వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే నాన్ స్టిక్ కడాయిలో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను 250 గ్రామ్ పన్నీర్ని అయితే తీసుకున్నాను. పన్నీర్ పీసెస్ కూడా అన్నీ సమానంగా చక్కగా కట్ చేసుకోవాలి. మీరు కొంచెం పెద్దగా అనుకుంటే పెద్దగా, చిన్నగా అనుకుంటే చిన్నగా, కానీ ఒకే విధంగా పన్నీర్ క్యూబ్స్ని కట్ చేసేసుకొని ఇవి మరీ ఎక్కువగా ఆయిల్లో కలపడం వల్ల అవి చిట్లిపోతాయి కాబట్టి లైట్గా పైనే రివర్స్లో వేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ పన్నీర్ని ఆయిల్లో వేయించాలి. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే నాన్ స్టిక్ కడాయిలో కొద్దిగా ఆయిల్ మిగిలిపోయింది కదా, ఇంకొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఇలా పెద్దగా కట్ చేసిన ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి, ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా అల్లం ఇవి ఆయిల్లో మంచి చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్ మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా పెద్ద కట్ చేసిన 2 టమాటాలు వేసేసుకోవాలి. మనకు పన్నీర్కు ఎంత సరిపోతుందో అనేది టమాటా ఆనియన్ చూసుకొని వేసుకోవాలి. ఇక్కడ 2 టమాటాలు పెద్దగా కట్ చేసేసుకొని వేసుకున్నాను. ఇలా మూత పెట్టేసుకోవాలి ఒక 10 నిమిషాల వరకు. మూత పెట్టడం వల్ల ఆనియన్ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ సాఫ్ట్గా మగ్గిపోతాయి. మూత తీసేస్తే ఇలా ఒకసారి కలుపుకోవాలి. మూత తీసేసిన తర్వాత టమాటా ఆనియన్ సాఫ్ట్గా మగ్గిందా లేదా అనేది చూసేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇంతకుముందు మనం మిక్సీలో వేసుకున్న మసాలాని పట్టుకొని పొడి చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం ఒక 2 టేబుల్ స్పూన్ గీ వేసేసుకోవాలి. గీ మెల్ట్ అయిపోయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, 2-3 పొడుగా కట్ చేసిన పచ్చిమిర్చిని వేసేసుకోవాలి. పచ్చిమిర్చి లైట్గా మనకు చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఈ పసుపు, ఉప్పు, చిల్లీ పౌడర్ ఆయిల్లో తాలింపులో బాగా మిక్స్ అయ్యేంతవరకు చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఆనియన్ టమాటాని ఇంతకుముందు ఆయిల్లో వేయించాం కదా, అది మిక్సీలో వేసుకున్నాం కదా, చల్లారిపోయిన తర్వాత ఫైన్గా పేస్ట్ పట్టుకొని ఆ పేస్ట్ని అయితే ఇందులో వేసేసుకోవాలి. ఈ తాలింపులో వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి. మనం ఆయిల్ పైకి ప్యాన్ నుండి అతుక్కోకుండా, గ్రేవీ అనేది ప్యాన్కి అతుక్కోకుండా ఆయిల్ సపరేట్ అయ్యేంతవరకు చక్కగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత మనం పట్టుకున్న మసాలా పౌడర్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. మనం మిరియాలు, జీలకర్ర ఇవన్నీ మనం దోరగా వేయించి మిక్సీలో పట్టుకున్న ఆ మసాలా పౌడర్ని అయితే ఇందులో వేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ అయ్యేంత వరకు ఈ గ్రేవీలో కలిసే విధంగా చక్కగా కలుపుకోవాలి. ఇలా పైకి ఆయిల్ రిలీజ్ అవుతున్నప్పుడు ఇలా మనం ఒక క్యాప్సికమ్ అండ్ ఒక ఆనియన్ ఈ విధంగా స్లైసెస్గా వెడల్పుగా కట్ చేసేసుకోవాలి. మనం ముందుగానే ఆనియన్స్, క్యాప్సికమ్ వేస్తే ఆయిల్లో మొత్తం ఫ్రై అయిపోతుంది కాబట్టి ముందు వేయకూడదు. మనం ఒక 50% కుక్ అయితే సరిపోతుంది. ఇవి లాస్ట్లో వేయాలి, అంటే ఇప్పుడు వేయాలి. ఒక 50% కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక 10 నిమిషాల వరకు మనం మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టడం వల్ల గ్రేవీ అనేది చక్కగా మగ్గిపోతుంది. మనం వేసిన క్యాప్సికమ్ అండ్ ఆనియన్ కూడా గ్రేవీ అంతా పీల్చుకుంటుంది. ఒక 10 నిమిషాల వరకు మనం మూత పెట్టేసుకొని ఆ తర్వాత 10 నిమిషాల తర్వాత తిరిగి చూస్తే గ్రేవీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఇప్పుడు కొంచెం ఈ గ్రేవీకి సరిపడా మనం కొన్ని వాటర్ పోసుకోవాలి. అదే మిక్సీ జార్లో ఒక హాఫ్ టీ గ్లాస్ వరకు వాటర్ పోసేసుకొని వాటర్ ఇందులో పోసేసుకొని చక్కగా కలుపుకోవాలి. మనం కర్రీకి ఇక్కడనే వాటర్ చూసుకోవాలనేది, ఎంత గ్రేవీకి వాటర్ పోసుకోవాలనేది ఇక్కడనే మనం కరెక్ట్గా వాటర్ పోసేసుకొని మనం ఇలా చక్కగా కలుపుకోవాలి. మనం వేసిన ప్రతి ఇంగ్రీడియంట్కి ఒకసారి కలుపుతూ ఉండాలి, మూత పెడుతూ ఉండాలి. అప్పుడే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఇలా పైనుండి సన్నగా చాప్ చేసిన ఒక 1/2 కప్ వరకు కొత్తిమీరని వేసేసుకొని మరొకసారి చక్కగా కలుపుకోవాలి. చూడండి, గ్రేవీ కలర్ చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఆయిల్లో ఫ్రై చేసేసిన
పన్నీర్ క్యూబ్స్ని అయితే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇప్పుడు చక్కగా ఒక 10 నిమిషాల వరకు మనం పైన ఇలా కలుపుతూ ఉంటే పన్నీర్ అనేది గ్రేవీలో ఉన్న మసాలా అండ్ గ్రేవీ అంతా పీల్చుకుంటుంది అన్నట్టు. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అంతా ఈ పన్నీర్ అంతా పీల్చుకుంటుంది. ఇప్పుడు ఒక్క 10 నిమిషాల వరకు మనం మూత పెట్టేసుకుంటే పర్ఫెక్ట్గా సాఫ్ట్గా పన్నీర్ అనేది పేస్టులో మంచిగా మగ్గిపోతుంది అన్నట్టు. 10 నిమిషాల తర్వాత తిరిగి చూస్తే చూడండి ఎంతో టేస్టీగా మనకు కడాయి పన్నీర్ అయితే రెడీ. మనకు క్యాప్సికమ్ అండ్ ఆనియన్ పర్ఫెక్ట్గా కుక్ కావాల్సిన అవసరం లేదు. జస్ట్ 50 or 75% ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా పై వరకు ఆయిల్ తేలేటప్పుడు కడాయి నుంచి అతుక్కోకుండా పై వరకు ఆయిల్ తేలినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి కలుపుకొని మనం దీన్ని బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే. ఈ కడాయి పన్నీర్ రైస్లోకి, చపాతీలోకి, పూరిలోకి, బటర్ నాన్, గార్లిక్ నాన్ దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది. ముఖ్యంగా గార్లిక్ బటర్ నాన్, కడాయి పన్నీర్ ఈ రెండింటి కాంబినేషన్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.